ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడే వస్తున్నా. లేదంటే నువ్వు ఊరుకుంటావా కీర్తి? దగ్గర వాళ్ళ అయ్యుండి కాస్త ముందుగా రాకపోతే ఎలా అని చివాట్లు పెట్టేవు. అంతేగా మరి. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య. నమస్కారం బాబు. రండి. పద. బసవా, మీ వియ్యంకుడు ఏదో తూతూ మంత్రంగా ఈ పెళ్లి జరిపిస్తాడనుకున్నానురా. ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు చేశాడు. కళ్యాణ మండపం బయటే కాదు, లోపల కూడా బావుంది. వాళ్ళు ఎలా చేస్తే మనకేంటమ్మా? మనం 4 అక్షింతలు వేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడమే. అంతే అంతే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మండపం దగ్గర నమస్తే అండి. మండపం దగ్గరికి వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. సార్, నాకు డౌటు. ఏంట్రా? సాధారణంగా మీరు పెళ్లిడికి పేరెంటాలకి రారు కదా, కానీ ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చారు. పైగా సిద్ధుబాబు ఈ పెళ్లికి రానన్నా తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. పైకేమో ఈ ఫ్యామిలీ అంటే మీకు ఇష్టం లేనట్టుగా కనపడతారు, కానీ ఇప్పుడేమో పెద్ద మనిషి తరహాలో వచ్చి కూర్చున్నారు. దీని వెనక కూడా ఏమైనా రాజకీయం ఉందా సార్? కారణం ఉందిరా. తులసి, అమ్మా, ఇవి నేను తీసుకువెళ్తాను. కీర్తి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు, వాళ్ళకేం కావాలో చూసుకో. అలాగే అమ్మా. ఆ పెద్దమ్మాయి పెళ్లికి కూడా ఎంతకంటే బాగా ఏర్పాట్లు చేశారా. ఆ రోజు అలా జరగకపోయుంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోయేది. కానీ భవిష్యత్తులో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని ఇలా వచ్చి మేనేజ్ చేస్తున్నాను. నామినేషన్ వేయడానికి హడావుడిగా వెళ్లి పెద్ద సమస్యలో పడ్డాం రా బాబు. ఇప్పుడు ఆ నిజాన్ని దాచడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలు ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే పెళ్లి ఆగిపోయేదే కాదు, మనకి తలపోటు ఉండేది కాదు. మావయ్య గారు, ఏమైంది మావయ్య గారు? ఏదో యాక్సిడెంట్ అయింది, పెళ్ళి ఆగిపోయింది అంటున్నారు. ఏంటి? అదేనమ్మా, యాక్సిడెంట్ అయినట్టు పేపర్లో వచ్చింది కదా. అవునవును. నువ్వు ఆగరా. ఏం లేదమ్మా, ఒక యాక్సిడెంట్ అయ్యి కుటుంబంతో సహా అందరూ చనిపోయారంట. దాని గురించే మాట్లాడుతున్నావమ్మా. మావయ్య గారు ఏదో నాతో చెప్పకుండా కవర్ చేస్తున్నారు అనిపిస్తోంది. అదేమై ఉంటుంది? అమ్మా, నువ్వు బాగున్నావమ్మా? బాగున్నాను మావయ్య. అమ్మా తులసి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? మేం బాగున్నావమ్మా. మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు రండి. అక్క, మీరు కూడా. నేను వస్తాను, మీరు వెళ్ళండి. పదమ్మా. ఎక్కడ తులసికి నిజం తెలిసిపోయిందో అని ఎంతో భయపడ్డాను. నువ్వు లేనిపోనివన్నీ తీసి నన్ను టెన్షన్ పెట్టకరా. నానా, తీసుకోండి. నానమ్మా, ఇది తీసుకో. పెళ్లికి అందరూ వచ్చారు, అన్నయ్య కూడా వచ్చుంటే ఎంత బాగుండేదో. వాడు నా మనవడే, నాకంటే కూడా వాడికి పంతం ఎక్కువ. నువ్వు బాధపడతావేమోనని మేం వచ్చాం.
అదేం కాదులే కీర్తి, వాడు వేరే పని మీద ఉన్నాడు, రాలేనని చెప్పాడమ్మా. ఉండండి, ఇప్పుడే నేను ఫోన్ చేసి అడుగుతాను. నా కోసమైనా రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. ఉమ్, హలో, చెప్పు కీర్తి. అన్నయ్య ఎక్కడున్నా? ఎక్కడుంటే ఏంటి, విషయం ఏంటో చెప్పు. పెళ్ళికి అందరూ వచ్చారన్నయ్య. మంచిదేగా, వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండు. నువ్వు ఉంటే బాగుంటుందన్నయ్య. నేను రావడమా? ఇంపాసిబుల్. నా కోసం అన్నయ్య, ప్లీజ్. నీకోసం ఏదైనా చేస్తాను కీర్తి, ఇది తప్ప. నువ్వు బతిమాలినా వేస్ట్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్, అందులో నువ్వు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చినా నేను ఒక్కసారైనా మీ ఇంటికి వచ్చానా? కనీసం మీ వీధిలోకైనా వచ్చానా? అలాంటిది పెళ్లికి ఎలా వస్తాను? అడుగు కూడా పెట్టను. నువ్వు అలా మాట్లాడితే ఎలా అన్నయ్య? నన్ను బాధ పెట్టినట్టు అవుతుందిగా. అందుకే ఫోన్ పెట్టేస్తున్నా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, హలో. ఏమే కీర్తి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంట్లో ఫంక్షన్ కదా, అదేంటి నువ్వు రాలేదెందుకు? కీర్తి ఫోన్ చేసి రమ్మంటే సిద్ధు వస్తాడా? వాడు రాడు. నేను వాళ్ళమ్మ బ్రతిమలాడి మాకే విసిగొచ్చింది. వాడు ఇంటికి వారసుడు కాదు, పంతానికి కూడా వారసుడే. వాడు వద్దనుకుంటే పట్టుకోడు, కావాలనుకుంటే వదలడు. ఏంటే మొహం మాడిపోయింది? వాడు రానని గట్టిగా చెప్పాడా? అవును. అదేగా మేము చెప్పాము. మొత్తానికి నువ్వు లక్కీనే జాను. జైలాంటి కోటీశ్వరుడు నిన్నిష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. చూసావా జాను మొహంలో ఎంత సిగ్గు, ఎంత సిగ్గుపడుతుందో. జాను, ఫోన్ లిఫ్ట్ చేయి జాను, ప్లీజ్ జాను. నీకు అర్జెంట్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవును, నా ఫోన్ ఎక్కడా? విశ్వం ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఎందుకు చేసుంటాడు? కనుక్కుందాం.